అనకాపల్లి జిల్లా విద్యాశాఖ ఉద్యోగిపై ఏసీబీ పంజా విసిరింది. విద్యాశాఖలో డిస్ట్రిక్ట్ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఉద్యోగి మొలిసి కుమార్ కాలేజీ యాజమాన్యంను 30,000 డిమాండ్ చేశారు. ఎలమంచిలి కాలేజీ నడుపుతున్న వ్యక్తి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కుమార్ కి లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. 30,000 లంచం తీసుకుంటూ కుమార్ ఏసీబీకి పట్టుపడ్డారు. అందరికీ నమస్కారం. ఈ కేసులో అక్యూజ్డ్ ఆఫీసరు ఓ కుమార్ అని ఆయన ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఓపెన్ స్కూల్స్లో ఆయన పనిచేస్తున్నారు అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఆయన మా దగ్గర కంప్లైనెంట్ ఆయన ఎలమంచిలకు సంబంధించిన ఆయన ఒక కాలేజీ నడుపుతున్నారు. ఆయన ఓపెన్ స్కూల్ ఆ కాలేజీలో రన్ చేయడానికి అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నారు లాస్ట్ మంత్. ఆ దరఖాస్తుని అది చేయడానికి అని చెప్పేసి ఆయన 30,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. మాకు కంప్లైనెంట్ ఆయనకి లంచం ఇవ్వడం ఇష్టం లేక నిన్న కంప్లైంట్ ఇచ్చారు మాకు. దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ డీజీ ఏసీబీ గారు తాలూకా పర్మిషన్ తీసుకొని ఈరోజు మధ్యాహ్నం 12:10 ఇక్కడ అనకాపల్లిలో ముద్దాయి గారు ఆయన 30,000 రూపాయలు లంచం తీసుకొనగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. సో దీని తాలూకా సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ 30,000 క్యాష్ని కూడా సీజ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.